అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ చూపించే శారీస్ అయితే నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ చందేరి శారీస్. అయితే చాలా నీట్గా డీటెయిల్డ్గా చెప్తాను, బికాస్ అది చాలా నీట్గా వచ్చినాయి, క్యూట్గా. సో చూద్దామా? సో లెటర్ స్టార్ట్. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ క్యారీ చేసేలాగానే ఉంటుంది. ఫస్ట్ నేను చూపించేది మంచి బేబీ పింక్ నియర్ టు పీచ్ కలర్. దీనిపైన మంచిగా ఇట్లా ఎన్నిసార్లు మంచిగా పర్పుల్ విత్ గ్రీన్ వచ్చింది కదా ఫ్లవర్స్ది. ఆ వీవింగ్ అనేది ఎందుకు క్యూట్గా ఉందంటే ఇట్లా చాలా బరువు లేదు, గ్రేస్ఫుల్గా ఇట్లా నీట్గా వచ్చింది. ఫస్ట్ అయితే ఆ విషయం. ఈ క్రీపర్స్ అనేది ఇక్కడ చాలా నీట్గా కంటిన్యూ అవుతుంది. మధ్యలో మాత్రం అక్కడక్కడ ఒక ఫ్లవర్స్ లాగా. దాంతోపాటు అడిషనల్గా ఈ జరీ వీవ్ కనిపిస్తుంది కదా, చిన్న పోల్కాస్. ఫాల్ ఎవ్రీథింగ్ చాలా ప్రాపర్గా పడుతుంది. బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది, అది వేరే శారీలో చూపిస్తా. అందుకే నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ చూసిండ్రా, కొంచెం రిచ్నెస్ కోసం అనేసి మనకు ఆ జరీ వీవ్ అనేది బ్రాడ్గా వచ్చింది. టాజల్స్ కూడా పర్పుల్ కలర్లో ఎండ్ అవుతుంది. గ్రేస్ఫుల్గా చాలా బాగుంటుంది. త్రూఅవుట్ డే కట్టుకున్నాక అసలు నా దగ్గర కొన్ని పాత చందేరి శారీస్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. అది ఎప్పుడు తీసినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. హోమ్ వాష్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది. ఇది ఒక్కసారి మాత్రం ఫస్ట్ టైం డ్రై వాష్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 2950 విత్ ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. బట్ ఇట్లా స్టెప్స్ పెట్టుకుంటే కూడా మంచిగా అనిపిస్తుంది కదా, అది సూపర్గా నచ్చినాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపించే ముందు యాజ్ ఐ టోల్డ్ యూ, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. డార్క్ టర్మరిక్ ఎల్లో కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్. దీనిపైన మనకి చూసుకుంటే ఈ మెజంతా పింక్ అండ్ ఇంకొక కలర్, ఇందులో కలర్ అయితే 2 కలర్స్ వచ్చినాయి మధ్యలో వచ్చిన ఫ్లవర్స్లో. వెరాస్ ఎడ్జ్లో మాత్రం కంప్లీట్ క్రీపర్స్ లాగా. బ్లౌజ్ రన్నింగ్ వస్తే అంత వావ్గా ఉండేది కాదేమో, బికాస్ బ్లౌజ్లో కాంట్రాస్ట్ రావడం వల్ల అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చినాయి. సో మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవాళ శారీస్ గురించి అయితే ఇవ్వండి, బికాస్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎవరు నా గ్రూప్లో ఉన్నారు ఇట్లాంటి ఫేవరెట్ ఈ టైప్ శారీస్ నచ్చేవాళ్ళు. ఈ జరీ వీవ్ అనేది మనకి బ్లౌజ్కి కూడా వస్తుంది. లైట్ మెజంతా పింక్ మనకి బ్లౌజ్ వచ్చింది, ఆనియన్ పింక్ లేకపోతే లైట్ మెజంతా పింక్ కలర్. దీనిపైన కూడా మల్టీ కలర్స్వి ఇవి జరీ వీవ్ ఒకటి, ఇంకొకటి గ్రీన్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఈ బ్లౌజ్ యాప్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే హైట్ చూపిస్తున్నా. సో 45 ఇంచెస్ ఆఫ్ హైట్ ఉంది, హాయిగా ఉన్నాయి. మెయిన్ సమ్మర్ కాన్సెప్ట్ లాగా బయటికి కట్టుకోవడానికి, చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి. లావెండర్కి పర్పుల్ వచ్చింది. దాంతోపాటు మనం చూసుకుంటే ఫస్ట్ నేను కట్టుకున్న శారీలో మాత్రమే సింగిల్ కలర్ వచ్చింది, బట్ దీంట్లో సింగిల్ కాదు, సారీ, నేను ఫస్ట్ కట్టుకున్న కలర్లో కూడా లావెండర్ అండ్ పర్పుల్ వచ్చినాయి. సో అన్నిట్లో కలర్ అయితే వచ్చింది. సో ఈ ఫ్లవర్స్లో మధ్యలో కూడా మనకి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఫ్లవర్స్ వచ్చినాయి. అక్కడక్కడ జరీ బూటా, లాంగ్ అండ్ ఎలోబరేట్ పళ్ళు. బ్లౌజ్కి ఎడ్జ్లో మనకి ఇది. అండ్ ఇది మనకు కొంచెం బ్లూ కలిసిన షేడ్ ఆఫ్ పర్పుల్. ఇది ఎగ్జాక్ట్ పర్పుల్ కాదు, కొంచెం గ్రేష్ బ్లూ లాగా ఉన్నది. ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. ఏజ్ గ్రూప్ అంటే కూడా ఎవరైనా హ్యాపీగా బిందాస్గా క్యారీ చేయొచ్చు. మదర్ డాటర్ ఇద్దరికి కూడా సైమల్టేనియస్లీ వేరే వేరే బ్లౌజ్ తోటి కూడా చిన్నగా ప్రింట్ వచ్చిన కలంకారీ కానీ క్రీపర్స్ది కానీ థ్రెడ్ వర్క్ మెయిన్. మళ్ళీ దీనికి హడావుడిగా మగ్గం బ్లౌజెస్ అట్లా కాదు కానీ థ్రెడ్. సో ఇది లైట్ కనకాంబరం కలర్, కొంచెం స్కిన్ టోన్కి నియర్గా ఉన్న ఈ కలర్ మీద మాత్రం ఇక్కడ కూడా పింక్ అండ్ కొంచెం రస్ట్ కలర్, ఈ 2 కలిసిన కలర్. క్రీపర్స్ ఎడ్జ్లో సేమ్ అవే డీటెయిల్స్. పళ్ళుకి టాజిల్స్ అండ్ లైట్ రస్ట్ కలర్ది ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. లైట్ పిస్తా గ్రీన్ కలర్, దీంట్లో మనకి పింక్ అండ్ గ్రీన్ మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి. 2 సైడ్స్ క్రీపర్, సేమ్ అన్ని డీటెయిల్స్ అదే. మంచి లైట్ మెజంతా పింక్ కలర్ మనకి ఇది బ్లౌజ్ వచ్చింది. లాస్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్ మనకి ఆప్షన్ వచ్చేసి బేజ్ కలర్. సో ఈ బేజ్ కలర్కి లైట్ క్రీమ్ కలర్ అండ్ మెరూన్ కలర్ అయితే వచ్చిన ఫ్లవర్స్ మధ్యలో వస్తుంది. 2 సైడ్స్ క్రీపర్స్ సేమ్ అవే డీటెయిల్స్. టాజెస్ అండ్ లైట్ బ్రిక్ కలర్ది మనకి బ్లౌజ్. బ్లౌజ్లో ప్రతి దాంట్లో ఈ జరీ బుట్టతో పాటు ఇంకొక థ్రెడ్ది కూడా ఉంది. సో గమనించగలరు.
నెక్స్ట్ ఇప్పుడు ఇవి కూడా పెద్దవాళ్ళ శారీస్ అని మాత్రం పొరపాటు అనకండి, బికాస్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదు, కన్వీనియంట్ ఉంటే ఏమైనా కట్టుకోవచ్చు, అది వైస్ వర్సా ఉంటుంది. ఒక్కసారి చెప్పినాక మనం కంటిన్యూ చేద్దాం. సో నేను ఇదివరకు ఈ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళలాగా కనిపించే శారీస్ ఏజ్ గ్రూప్ అయినా కట్టొచ్చు, కానీ చిన్న ఏజ్ వాళ్ళు కట్టే మాత్రమే పెద్దవాళ్ళు కట్టుకోవద్దు. కొంచెం జారే చీరలు, కొంచెం షైనింగ్ ఉన్నది, ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉన్నది పెద్దవాళ్ళు కట్టుకుంటే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అప్పటికైనా అది వాళ్ళ చాయిస్. క్యారీ చేయగలుగుతాము అనుకుంటే కొందరు క్యారీ చేయొచ్చు. కాకపోతే ఇట్లాంటి శారీస్ చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకుంటే ఇంకా ఎలిగెంట్గా బాగుంటుంది. అంటే బట్ట నాలెడ్జ్ ఉండి త్రూ అవుట్ కట్టుకోవడానికి హాయిగా ఉంటే ఎవరైనా కట్టుకోవచ్చు. సో నేను చెప్పదలుచుకుంది అది. లైట్ లావెండర్ మీద కంప్లీట్ మనకి ప్రింట్స్ ఏవైతే ఉందో అన్నిట్లో అలాగే ఉంది కదా ప్రతిమ. సో అన్ని ప్రింట్స్ మనకి ఇదే ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ మారుతాయి. సో ఎడ్జ్కి వచ్చేవరకు డార్క్ మనకి మెజంతా పింక్ కలర్ వచ్చింది, మధ్యలో లావెండర్ పైన పర్పుల్. సో ఎడ్జ్కి వచ్చేసి ఈ బార్డర్లో మాత్రం జరీ వ్యూ కనిపిస్తుంది, మామిడి పింద డిజైన్. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక్క శారీలో చెప్తా, తర్వాత ఫటాఫట్ చూద్దాం. అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కుప్పడం కాటన్ స్టైల్ అనమాట. కుప్పడం అంటే మనకి కాస్ట్లీలో వచ్చేది, ఇది మనకి కాటన్లో. సో ఇది ఉల్టా సైడ్ ఎక్కువ ప్రింట్ అయితే దిగదు, అప్పటికైనా ఇట్లా ఉత్కంగా పోయే రకం అయితే కాదు, డెఫినెట్గా కాదు. అంటే అనలెస్ మరి బండ కుతుకుతే తప్పించి పోదు. సో ఇవి బ్రష్ చేసేంత పని ఏముంటుందని అంత మురికి కాదు కదా, హ్యాపీగా ఇంట్లో హోమ్ వాష్ చేసుకోవచ్చు. సో ఈ ప్రింట్ ఇక్కడ సటిల్గా వచ్చేది మనకి పళ్ళు, వేరేస్ ఇక్కడ అంతా కలర్ఫుల్గా వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ ఏదైతే మనకి చీర కలర్ ఉందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్లెయిన్ వచ్చి మళ్ళీ బార్డర్ వస్తుంది. 1350లో అవైలబుల్ ఉన్నాయి. గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి బాగుంటుంది, మనకు కట్టుకోవడానికి బాగుంటుంది, అండ్ ఏజ్ గ్రూప్ అయితే అస్సలు లేదు. ఓకే, ఇది ఇట్లా ఉన్నప్పుడు మీకు కలర్స్ చూపిస్తాను, సో దట్ ఒక ఐడియా ఉంటుంది. తీనాను ఇట్లా జస్ట్ కొంచెం తీసి ఇట్లా ఇలా అనేస్తే నాకు అర్థం ఇట్లా ఇవ్వండి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూకి డార్క్ మెజంతా పింక్ కలర్ ఎడ్జ్లో వచ్చింది. సేమ్ అవే డీటెయిల్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. అట్లనే పనిలో పని నేను హైట్ చూపిస్తున్నా. ఇది కన్సిడర్ చేయకండి, ఇది ఎక్కువ వచ్చినాయి కదా, ఇక్కడ వరకు కన్సిడర్ చేయండి. ఇంత హైట్ ఉంది అంటే 45 ఇంచెస్ ఆల్మోస్ట్ ఉంది. ష్రింక్ అంటే లిటిల్ బిట్ అవుతుంది బికాస్ మనకి కాటన్ కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. బేజ్ కలర్ చూపిస్తున్నా. బేజ్ కలర్కి వచ్చేసి బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో శారీ మొత్తం కూడా ఇట్లా ఇది ఏంటంటే నీట్గా ఉంటాయి కదా మడతా, ఇట్లా తీయబుద్ది కాదనమాట. ఇంకా ధరించి ఒక్కటి తీసినా మీకు అర్థమవుతుంది కదా ఎట్లాగో. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి పింక్ పైన ఆనంద బ్లూ ఫ్లవర్స్ అది వచ్చినాయి. సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది కాబట్టి అర్థమవుతుంది. లైట్ కనకాంబరం కలర్, దీనికి వచ్చేసి ఎడ్జ్లో బ్రౌన్ వచ్చింది. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. డార్క్ ఆనియన్ పింక్ కలర్, కొంచెం ఎడ్జ్లో వచ్చేసి మనకి మెరూన్ వచ్చింది, ఈ కలర్ కాంబినేషన్. తర్వాత పిస్తా గ్రీన్, ఆ తర్వాత డార్క్ పీచ్ కలర్కి ఎడ్జ్లో మనకి మెరూన్ వచ్చింది, అండ్ మధ్యలో పాప పైన కలర్స్లో వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. సో వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. కమింగ్ అప్ మనకి సాటర్డే రోజు బండ్లగూడ నాగోల్ దగ్గర గ్రీన్ టెరెస్ ఈ కమ్యూనిటీలో మనది ఉండబోతుంది, ఎక్స్పో ఉండబోతుంది. సో ఏంటంటే అక్కడ అవుట్ సైడర్స్ కూడా అలౌడ్ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. జస్ట్ నాగోల్ క్రౌడ్కి అంటే నేను వాళ్ళకి మాత్రమే చెప్తుండే, బట్ అందరికీ కూడా ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరికి కూడా కన్వీనియంట్ ఉంటే ఈ సాటర్డే మనము మార్నింగ్ ఆల్మోస్ట్ 11 నుంచి నైట్ 7-7:30 వరకు అక్కడే ఉంటాము. సో శారీస్ కలెక్షన్ చూడొచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఇంకా అనిపిస్తుంది అనమాట. అట్లా క్లయింట్స్కి అందుబాటులో ఉంటే ఒక్కోసారి వాళ్ళకు కూడా ఒకసారి ఫ్యాబ్రిక్ టచ్ చేసి ఒక ఐడియా ఉంటుంది కదా. అందరూ ఆన్లైన్ పర్చేస్ చేయాలంటే చేయలేరు, కొందరికి ఒక హెసిటేషన్ ఉంటుంది ఎట్లుంటుంది ఏంటని చెప్పి. సో అందరికీ అట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ ప్రయత్నం మేము స్టార్ట్ చేసినాం. సో మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రిటర్న్ మనకి ఎక్స్చేంజ్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకొని కొనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ.